పాస్టర్ ప్రవీణ్ హత్యపై ఇంకా మిస్టరీ వేయడం లేదు. అతని మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి కొన్ని సీసీ కెమెరాల ద్వారా కొన్ని విజువల్స్ వస్తున్నాయి. వీటిని ఆధారంగా చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో భాగంగానే ప్రవీణ్ పగడాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్ కు ముందు మార్గ మధ్యంలో తను డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల పడిపోయాడని, అతని హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్పి వైన్స్ లో మద్యం బాటిల్ తీసుకొని అక్కడే సేవించి బైక్ డ్రైవ్ చేశాడనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మార్గ మధ్యంలో అతను బైక్ నడపడానికి కూడా ఓపిక లేకుండా ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకోవడం, అలా డ్రైవ్ చేస్తూ బయటికి రావడం, అసలు ఇవన్నీ చూస్తుంటే అతను మద్యం తాగే అలవాటు ఉందా లేదా, ఎవరైనా బలవంతం తాగించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రవీణ్ పగడాలో మార్గ మధ్యంలో పడిపోయిన సన్నివేశం చూస్తే ప్రవీణ్ పగడాలని ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు, ఏ వెహికల్ గుద్దలేదు. తనంతటా తానే ఒక 6 అడుగుల గుంతలోకి పడిపోవడం జరిగింది. అయితే ఈ హైట్ నుంచి పడిపోతే చనిపోయే అవకాశం లేదని, అలా పడిపోయి ఉన్నా కానీ బండి ఒక దగ్గర ఇతను ఒక దగ్గర పడి ఉండాలని, కానీ అతను పడిపోయిన తర్వాత బండి తన మీద పడటం, ఇవన్నీ కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.